hello, welcome back to my channel. I'm Ritika Sirsetti and you're watching me on Ritika Sirsetti YouTube channel. సో ఈ రోజు అయితే మనం ఎన్ఐటి వరంగల్ వచ్చేసాం. యూ కెన్ సీ అట్ ద బ్యాక్ కూడా. సో స్ప్రింగ్ స్ప్రీ అని చెప్పి ఎన్ఐటి వరంగల్ వాళ్ళది కల్చరల్ ఫెస్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ 2024లో మనం వచ్చేసాం ఫర్ ఎన్ఐటి వరంగల్, దాట్ టు ఫర్ స్ప్రింగ్ స్ప్రీ 2024. హౌ ఇట్ గోస్, ఎలా ఉంది క్యాంపస్, అది ఎలా ఉంది అండ్ ఫెస్ట్ అది ఎలా జరుగుతుంది, ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఈ వ్లాగ్లో మీరు చూసేద్దాం. సో without any further ado, let's get started. టు బి హానెస్ట్, అంటే ఎన్ఐటి వరంగల్ ఈ స్ప్రింగ్ స్ప్రీకి రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ మై డాడ్. బికాస్ మా డాడీ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారనమాట ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్. సో హీ బిన్ ఇన్ ద ఆర్గనైజింగ్ కమిటీ ఇన్ స్ప్రింగ్ స్ప్రీ 1992. సో ఈజ్ లైక్ బాగుంటుంది, వెళ్ళు, యూ షుడ్ లుక్ ఆఫ్టర్ దోస్ థింగ్స్ ఆల్సో, అది ఇది అని చెప్పి. అండ్ చిన్నప్పటి నుంచి ఎన్ఐటి వరంగల్ గురించి ఇక్కడ జరిగిన స్టోరీస్ అవన్నీ చెప్తూ బెడ్ టైమ్ స్టోరీస్ టైప్లో చెప్తూ ఉండేవారు. This vlog is especially for my Nana, and here I am at your college, NIT Warangal. So first అయితే ఎన్ఐటి వరంగల్ క్యాంపస్కి రీచ్ అయిపోయాం. ఫ్రమ్ హైదరాబాద్ we took a train to కాజీపేట జంక్షన్, అండ్ అక్కడి నుంచి త్రూ ఆటో we reached ఎన్ఐటి వరంగల్. సో అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కూడా కంప్లీట్ చేసుకొని we entered into the beautiful ఎన్ఐటి వరంగల్ క్యాంపస్. సో అక్కడి నుంచి మేము భద్రకాళి టెంపుల్ విజిట్ చేయడం అయితే జరిగింది. సో ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. భద్రకాళి టెంపుల్ బాగుంది, చాలా అస్సలు రష్ లేదు, చాలా తొందరగా దర్శనం అయిపోయింది. కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ కమింగ్ ఎనీవన్, చాలా జాగ్రత్తగా రండి, గొడుగులు తెచ్చుకోండి, క్యాప్స్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్స్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. మేమైతే 2 బాటిల్స్ క్యారీ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. హియర్ వి గో. అండ్ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ద క్యాంపస్లో ఇంకా ఫెస్ట్ అనేది హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇనాగ్రల్ సెరమనీ అయితే జరుగుతుంది. ఇక్కడ చీఫ్ గెస్ట్ అందరూ వచ్చి ఇనాగ్రల్ చేశారు. అండ్ ఆ తర్వాత కూచిపూడి డాన్స్ది అవుతుంది ఈవెంట్. అండ్ ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఓల్డ్ ఆడిటోరియం అయితే విజిట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు విజిట్ చేశాను, అండ్ అగైన్ రీవిజిటింగ్ ఇస్ సో గుడ్. ఆడిటోరియం నుంచి బయటకు వస్తే ఇక్కడ నూక్కడ్ నాటక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో అక్కడికి వచ్చేసాం. ఇప్పుడైతే డే 1లో ద హైలైట్ ఆఫ్ ద డే 1 స్ప్రింగ్ స్ప్రీ 2024 ఇస్ ప్రో షోస్. సో ప్రో షోస్ ఇప్పుడు కొంతసేపట్లో స్టార్ట్ అవుతాయి. సో ఆ స్టార్ట్ అయ్యేలోపు వీ షుడ్ గెట్ రెడీ. మేము రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ ఇస్ జస్ట్ లిటప్ అనమాట. చాలా బాగుంది విత్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ క్రియేటివ్ క్రాఫ్ట్స్ కానీ అండ్ ఆ లైటింగ్ కానీ. ఇట్ ఈస్ సో గుడ్ అండ్ వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ దట్ వైబ్ అనమాట. ప్రో షోస్కి అయితే ఫైనల్లీ వచ్చేసాం. సో హియర్ ఇట్ ఈస్ హౌ ఇట్ వాజ్. ఇప్పుడైతే ప్రో షో నుంచి అయితే వచ్చాము. ప్రో షో వాజ్ జస్ట్ అమేజింగ్. ఆ సెటప్ అది కూడా, ఆ వైబ్ అది కూడా, ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్. సో డే 1 ఇలా కంక్లూడ్ అయ్యింది. సో చెప్పవా డే 1 చాలా కాళ్ళ నొప్పులతో ఎండ్ అయిందని? ఏంటి? డే 1 చాలా కాళ్ళ నొప్పులతో ఎండ్ అయింది. యాక్చువల్లీ అవును, చాలా నడిచాము, చాలా ఈ ఎండకి తట్టుకోలేకపోయాము. ఇంకా కాసేపు అలాగా ఆ మెయిన్ బిల్డింగ్ని చూస్తూ అండ్ ఆ లైటింగ్ అది చూస్తూ వీఆర్ ఎంజాయింగ్ దట్ వైబ్ అనమాట. తర్వాత గెస్ట్ హౌస్కి వెళ్ళాం. అయిపోయాక మళ్ళీ గెస్ట్ హౌస్కి వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ఎన్ఐటి వరంగల్స్ గెస్ట్ హౌస్. ఇట్ ఈస్ విత్ ఇన్ ద క్యాంపస్ ఓన్లీ. సో దిస్ ఇస్ హౌ ద గెస్ట్ హౌస్ లుక్స్ లైక్. సో ఈ ఎన్ఐటీలో 1 డే అయితే అయిపోయింది. లైక్ నిన్న ఫస్ట్ డే అయితే అయిపోయింది. ఫస్ట్ డేలోనే చాలా అంటే చాలా విషయాలు తెలిసాయి అబౌట్ ఎన్ఐటి వరంగల్ అండ్ ఎవ్రీథింగ్. వీ ఎక్స్ప్లోర్డ్ ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మొత్తం ఒక క్యాంపస్ టూర్ అయితే అయిపోయింది అండ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం అండ్ మంచిగా చాలా విషయాలను కూడా తెలుసుకున్నాం. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 40 minutes వెయిట్ చేశాక దొరికింది ఫైనల్లీ. యారీ ఒక మినీ క్యాంపస్ టూర్ కూడా ఇస్తాం. యారీ నుంచి అయితే సెమినార్ హాల్ కాంప్లెక్స్కి రీచ్ అయిపోయాం. సెమినార్ హాల్ కాంప్లెక్స్లో బోస్ హాల్ అండ్ రామాంజన్ హాల్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు రామాంజన్ హాల్కి అయితే వచ్చేసాం. సో రామాంజన్ హాల్లో
యానిమే షో అయితే నడుస్తుంది, దట్ ఈస్ సుజుమి మూవీ. సో కాసేపు ఆ మూవీ అది చూసేసి, అండ్ హాల్ కూడా చాలా బాగుంది, ప్రొజెక్టర్ కానీ సౌండ్ స్పీకర్ నిజంగా ఏదో థియేటర్లో చూస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ గుడ్, మూవీ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ ది యానిమే మూవీ ఇక్కడ ఏఎల్సీలోని వీ హ్యాడ్ గామి టీమ్ టాక్ షో నడిచింది, చాలా బాగా అయింది ఇంటరాక్టివ్గా. ఇట్ వాస్ ఫన్. హానెస్ట్ క్వశ్చన్, హానెస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. టార్టాయిస్ ఫస్ట్ మరి అది ఫస్ట్. ఏ టార్టాయిస్ ఫస్ట్. ఎట్లా అనిపించింది మీకు యారీలో? యాక్చువల్లీ యారీలో వచ్చిన మాకంటే నడుచుకుంటూ వచ్చిన ప్రదీప్ తొందరగా వచ్చింది. నిజంగా యాక్చువల్లీ మేము ఇద్దరం యారీలో వచ్చాం. హియర్ వి ఆర్ ఎట్ ఎన్ఐటి వరంగల్ అనమాట. సో ఈరోజు అయితే డే టూ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీఆర్ జస్ట్ ఇంకా ఒక ప్రో షో మాత్రమే ఉంది. పాపం చాలా మంది క్యూలో నిలబడుతున్నారు సెల్ఫీస్ కోసం, అటెండెన్స్ కోసం. మెయిన్లీ అటెండెన్స్. సో యా, విత్ వైసెక్ పీపుల్ అటెండెన్స్ మ్యాండేటరీ. అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ. పాపం క్లాసెస్ అన్నాక అటెండెన్స్ మ్యాండేటరీ. అటెండెన్స్ ఓన్లీ క్లాస్ అటెండెన్స్. ఓన్లీ క్లాస్ షోలో కూడా అటెండెన్స్. ఓకే, సో అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఇక్కడ 80% అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి అటెండెన్స్ చెప్పేసి వచ్చాము. అదేమైనా తప్ప మీరు చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. ఈజ్ ఇట్ తప్పు టు సే అటెండెన్స్ వెన్ 80% ఆఫ్ ద అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ? నువ్వు చెప్తే పర్లేదురా, పక్కన వాళ్ళు వచ్చి నీకు చెప్తున్నారు. పాపం 3 daysలో అందరూ 80% కవర్ చేసేద్దాం అనుకుంటున్నారు. హాయ్ గైస్, యాక్చువల్లీ చాలా మంచిగా వీడియోస్ తీస్తాడు మన ప్రదీప్. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్ ఎనీ వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ థింగ్స్ యూ కెన్ ప్లీజ్ టు కాంటాక్ట్ హిమ్. ఇతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్క్రిప్ట్ అయిపోయింది, అంతవరకు చదువుకో, మళ్ళీ చదవాలి. సరే బాయ్. లాస్ట్ ప్రో షో ఫ్రెండ్స్. ప్రో షో అయిపోయాక అందరం కూర్చొని టీమ్స్గా డివైడ్ అయిపోయి వి వర్ జస్ట్ ప్లేయింగ్ అంతాక్షరి అండ్ అంశరాజ్ అనమాట. కొంచెం కష్టంగా, కొంచెం ఈజీగా, చాలా బాగా ఫన్గా జరిగింది అనమాట. టు ది ఎండ్ ఆఫ్ ద డే 2 అనమాట. ఆఫ్టర్ ద ప్రో షో ఫ్రెండ్స్ అందరం కూర్చొని దంషరాజ్ ఆడుకున్నాం, అంతాక్షరి ఆడుకున్నాం, కాసేపు అట్లా చిల్ అయ్యి. అండ్ నైట్ అంతా మేము పడుకోకుండా బయటనే విత్ ఇన్ క్యాంపస్లో అలా తిరుగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వీ జస్ట్ ఎంజాయ్డ్ అనమాట. అండ్ వీతో హ్యాడ్ అ గ్రేట్ టైమ్ బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ హియర్. సో హీ ఈస్ దేర్ విత్ అస్ ఆల్ ద టైమ్. హీ జస్ట్ హెల్ప్ మీ విత్ ఎవ్రీథింగ్ హియర్. బట్ యా, అంటే మేనేజ్మెంట్ కూడా కేర్ తీసుకొని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ బెటర్ అనిపించింది అనమాట. సో ఇఫ్ నెక్స్ట్ టైం ఎవరైనా వస్తున్నారంటే ముందే తెలుసుకొని ముందే ఒకసారి మాట్లాడండి విత్ ద అంటే మేనేజ్మెంట్, అది కూడా స్టూడెంట్ కౌన్సిల్తో ఒకసారి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు రండి. దట్ ఈస్ వన్ సజెషన్ దట్ ఐ కెన్ గివ్. వెల్కమ్ టు డే 3 అయితే సన్ రైజ్ చూస్తూ స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఇస్ అట్ గర్ల్స్ హాస్టల్ అనమాట. గర్ల్స్ హాస్టల్ రీచ్ అయిపోయాం మనం. ఇదే గర్ల్స్ హాస్టల్. ఇందులోనే అంటే ఒకే కాంపౌండ్లో డిఫరెంట్ బ్లాక్స్ బిల్డ్ చేశారు. అదంతా మన రీతి చూపిస్తారు మనకి. సో మాకు అకామిడేషన్ ఇచ్చింది అయితే బ్లాక్ బి. సో దిస్ వాజ్ బ్లాక్ బి. అండ్ ఇదైతే గర్ల్స్ హాస్టల్ మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ ఉంది. సో ఆ డిఫరెంట్ బ్లాక్స్ అనమాట అదంతా. హాయ్, సో ఈరోజు అయితే డే 3 ఎట్ ఎన్ఐటి వరంగల్ స్ప్రింగ్ స్పీడ్ 2024. అండ్ ఈరోజు అయితే కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్తోనే క్లోజ్ అయిపోతుంది ఈరోజు. నో ప్రో షో అండ్ ఎనీథింగ్. సో ప్రెసెంట్ అయితే రూమ్లో ఐ గాట్ రెడీ. ఇప్పుడైతే ఒక షో నడుస్తుంది. నవ్దీప్, యాక్టర్ నవ్దీప్ హ్యాస్ కమ్. క్రియేటివిటీ పీక్స్ లో ఉన్నట్టుంది ఇక్కడ. సో
ఇక్కడైతే లూమోస్ అని చెప్పి ఒక రూమ్ అంతా కూడా హ్యారీ పాటర్ థీమ్లో కన్వర్ట్ చేశారు. ఆ హ్యారీ పాటర్ లెటర్స్ అవన్నీ పెట్టి ఆ క్యాప్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది. అంటే హ్యారీ పాటర్ థీమ్ నాకైతే చాలా నచ్చింది. సో ఇదైతే మెయిన్ బిల్డింగ్ ఉంది కదా, అడ్మిన్ బిల్డింగ్ వెనక అనమాట. వెనక చుట్టూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక స్క్వేర్ లాగా. ఇప్పుడు మనం ఆ స్క్వేర్ దాంట్లోనే ఉన్నాం. సో ఈ చుట్టూ డిపార్ట్మెంట్స్ అండ్ ఇది ఓపెన్ స్పేసెస్ అదంతా కూడా. ఇక్కడైతే బాగుంది, లైక్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కనెక్టింగ్గా ఈ బ్రిడ్జెస్లా ఉన్నాయి. యూ కెన్ సీ ఈ బ్రిడ్జెస్ అవన్నీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేస్తూ, అండ్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అవన్నీ డిపార్ట్మెంట్స్లో ఉంది. ఇట్ ఈస్ నైస్ అవుట్ హియర్. అంటే ఈవెన్ ఓపెన్ స్పేస్ అది కూడా చాలానే ఉంది. యూ కెన్ సీ హియర్. ఫైనల్లీ స్ప్రింగ్ స్ప్రీ వాల్ దగ్గర నాకు ఒక పిక్చర్ అయితే వచ్చేసింది. సో తర్వాత వీ హ్యాడ్ అన్ అనదర్ టాక్ షో దట్ ఈస్ విత్ డైరెక్టర్ హను రావుపూడి గారు, డైరెక్టర్ ఆఫ్ సీతారామం అందాల రాక్షసి మూవీ. సో ఫైనలీ ఐ am at మెటలర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ NIT వరంగల్. డిపార్ట్మెంట్ ఈస్ రియలీ సో స్పెషల్, ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు ఇన్ NIT వరంగల్, దట్ టు ఇన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ కూడా బాగుంది, లైక్ ల్యాబ్స్ అవన్నీ కూడా 2 floor ల్యాబ్స్ ఇవన్నీ, అండ్ క్లాస్ రూమ్స్ అండ్ ప్రొఫెసర్ క్యాబిన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మెటలర్జీ డిపార్ట్మెంట్ ఇన్ 3 floors. బాగుంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి అండ్ ఆల్. సో యారీ అయితే ఎక్కాం. మళ్ళీ యారీ ఎక్కిన తర్వాత ఒక మినీ క్యాంపస్ టూర్ అయితే వేసాం. సో అందులో ఏమేమి చూసామంటే, ఫస్ట్ అయితే కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కనిపించింది. దానికి కొంచెం ముందుకెళ్తేనే వీ హ్యావ్ మెటలర్జీ డిపార్ట్మెంట్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనమాట, 3 కలిపి ఇన్ ద సేమ్ బిల్డింగ్. మూవింగ్ అహెడ్ వీ హ్యావ్ ఫుడ్ స్ట్రీట్ ఆన్ అవర్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఇటు ఫుడ్ స్ట్రీట్ వస్తుంది అండ్ ఇటువైపు వెళ్తే కనుక 1.8K హాస్టల్స్ వస్తాయి, బాయ్స్ హాస్టల్స్. మూవింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ ఇన్నోవేషన్ సెంటర్ అనమాట. ఇన్నోవేషన్ సెంటర్ లోపలికైతే విజిట్ చేయడం జరిగింది, బట్ ఐ రియల్లీ కుడెంట్ రికార్డ్ దెన్, బట్ చాలా బాగుంది లోపల అది కూడా. హియర్ వీ హ్యావ్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనమాట. దాని ఆపోజిట్లో బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ టెన్నిస్ కోర్ట్స్ చాలానే కనిపించాయి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద సేమ్ రూట్ వీ హ్యావ్ స్టేడియం అనమాట. అండ్ ఆ స్టేడియంలోనే ఈవెన్ ప్రో షోస్ కూడా జరిగేది. అండ్ తర్వాత వీ హ్యావ్ హెల్త్ సెంటర్. ఈ హెల్త్ సెంటర్ ఈజ్ విత్ ఇన్ ద క్యాంపస్ ఓన్లీ అనమాట, ఫర్ ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సివిల్ డిపార్ట్మెంట్. తర్వాత వీ హ్యావ్ మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ దాని ఆపోజిట్లోనే స్ప్రింగ్ స్ట్రీ ఫుడ్ స్టాల్స్ అయితే అన్నీ పెట్టారు. సో దిస్ ఇస్ అ వెరీ స్మాల్ క్యాంపస్ స్టోర్ దట్ ఐ కుడ్ రియల్లీ రికార్డ్ ఇన్ యారీలో వెళ్తున్నప్పుడు. అండ్ వాకింగ్తో అయితే చాలా కష్టంగా ఉంది. సో దట్ బ్రింగ్స్ టు ఎండ్ ఆఫ్ అవర్ బ్లాగ్ అనమాట. సో మై స్టే at NIT వరంగల్, దట్ టు ఫర్ స్ప్రింగ్ స్ప్రీ 2024 ఇలా జరిగింది. If you like this video, please don't forget to like, share and subscribe to Ritka Series IT. Bye bye. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రిత్కా సొసైటీ. పాపం పాప ఫీల్ అవుతుంది, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ Please to subscribe to Ritka Series YouTube channel.